ఫ్రెండ్స్గా నేను సైకిల్ తొక్కుతున్నాను ఫ్రెండ్స్. కట్టను చూడు ఫ్రెండ్స్, మా ఊర్లోగా ప్రాజెక్ట్ ఇది. సైకిల్ తొక్కుంటూ పోతున్నాను ఫ్రెండ్స్. ఇంకా వాకిళ్ళు అక్కడ ఉన్నాయి. గోయాల్లో పోయి గోయాల్లో పోతున్నా ఫ్రెండ్స్. ఇక ఈ ఏజ్లో ఎవడన్నా సైకిల్ తొక్కుతా ఫ్రెండ్స్గా గోయాళ్ళకి మళ్ళగా ఎంత దమ్ము ఉంటే ఇట్లా చేయగలం ఫ్రెండ్స్గా. మా ఊర్లో అయితే అందరూ స్కూటర్లు వేసుకొని దొడ్డికి కూడా పోతారు ఫ్రెండ్స్. మా ఊర్లో అందరూ ఫ్రెండ్స్గా దొడ్డికి పోతారు ఫ్రెండ్స్. మున్నోడు ఫ్రెండ్స్గా దమ్మునోడు ఫ్రెండ్స్. నేను సైకిల్ దొక్కుతున్నాడుగా. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వాకిళ్ళ దాకా తొక్కుకుంటా వచ్చినాను. ఇప్పుడు మా ఊర్లో డ్యామ్ ఉంది ఫ్రెండ్స్. డ్యాముగా ఎండ ఫుల్గా పెడుతుంది. నేను సైకిల్ వేసుకొని వచ్చిన ఫ్రెండ్స్గా. ఎందుకు సైకిల్ తొక్కుతాను అంటే మనం ఏదైనా చేయగలమని. ఫ్రెండ్స్ నేను వాకిళ్ళ ముందర నుంచి పోతున్నాను సైకిల్ తొక్కుకుంటా ఫ్రెండ్స్. ఇంకా గోనెల్లో పోయిన తర్వాత వీడియో చూపిస్తా ఫ్రెండ్స్. మా ఊర్లో నీళ్ళు వస్తే ఇట్లా పోతాయి చూడు ఫ్రెండ్స్గా. మా ఊర్లో డ్యామ్ నిండితే మొత్తం ఇట్లా పోతాయి నీళ్ళు. ఇది రోడ్డు ఫ్రెండ్స్గా. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గాజులు తిన్న కాలువ దగ్గరకు వచ్చినాను ఫ్రెండ్స్. సైకిల్ తొక్కుతున్నాను ఫ్రెండ్స్. ఏంటది సైకిల్ తొక్కుతున్నాను అంటున్నారు. ఎందుకు అంటారు ఫ్రెండ్స్గా. రియల్గా చూపిస్తున్నాను తొక్కుతున్నందుకే. ఇంకా గాజులు తిన్న కాలువ ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ శేఖర్ గారు బండి వేసుకొని వచ్చాడా. నన్ను సైకిల్ వేసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు గాజులు తిన్న ప్రాజెక్ట్ కాలువ కట్టుకొచ్చినాను ఫ్రెండ్స్గా. ఇప్పుడు నేను అదే ఇక్కడ వాతావరణం సూచన చూపించే కాటుకొచ్చినా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా అక్కడ వచ్చిన ఫ్రెండ్స్గా. ఇంకా మా శేఖర్ గారు బండి వేసుకొని వచ్చాడా. మొత్తం ఇంద్రభవనం పార్క్ కాటుకొచ్చినాం ఫ్రెండ్స్గా. విశ్రాంతి భవనం కాటుకొచ్చిన సైకిల్ చూడు ఫ్రెండ్స్గా. మరి నన్ను నడుచుకుంటాను వచ్చారనిరుగా సైకిల్గా. మోడల్ స్కూల్ దగ్గరకు వస్తున్నాను ఇప్పుడు. ఇంకా ఆటికి వాటర్ కూడా లేవు తాగడానికి. దమ్మకు వచ్చింది ఫ్రెండ్స్. లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్. నన్ను కష్టపడిన దానికి మీరు నన్ను కొంచెం సపోర్ట్ చేస్తే నన్ను యూట్యూబ్ ఛానల్ పెట్టినాను, హాయ్ ఈశ్వర్ అనే ఛానల్. ఇక్కడ రోడ్డు ఉంది ఫ్రెండ్స్. రోడ్డు వెనకాల రోడ్డు చూడు ఫ్రెండ్స్గా. ఇంకా ఇక్కడ శివాలయానికి దగ్గరకు వచ్చినాను. శివుడు ఉన్నాను. ఇంకా శివుని దగ్గరకు వచ్చినాను ఫ్రెండ్స్గా. సైకిల్గా నా సైకిల్గా హీరో చూడు ఫ్రెండ్స్. నా సైకిల్గా మోడల్ స్కూల్ దగ్గరకు వచ్చినాను ఇప్పుడు.
ఈ వీడియో బాగా 1,00,000 పైకి వాళ్ళని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏదన్నా ఈ వీడియోని చూసి నాకు కొంచెం సైకిల్ దొక్కేది కాకుండా ఏదన్నా కొంచెం చెమటలు చూడు ఫ్రెండ్స్గా ఇంకా ఓం నమ శివయ్య ఫ్రెండ్స్గా ఓం నమ శివాయ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో బాగా అందరూ చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నన్నుగా చాలా కష్టపడుతున్నాను. ఎంత ప్రశాంతంగా ఉంది చూడు ఫ్రెండ్స్గా. మొత్తం మా వంటడిదిన గ్రామంలో ఇది ప్రాజెక్టు డ్యామ్ ఉంది ఫ్రెండ్స్. మాకు ఊరు పక్కన చెట్లు చూడు ఫ్రెండ్స్ ఒకసారిగా. ఫ్రెండ్స్గా వీడు మా వాడు శేఖర్గాడు. ఆ పాప 6వ తరగతి చదివింది. ఇప్పుడు అయిపోయింది 5 అయిపోయి 6కి వస్తుంది. ఆ స్కూల్లో ఏరియాలో తెలకుండా ఉంది. వీనికి ఎవరైనా సపోర్ట్ ఉంటే కొంచెం ఈడ మోడల్ స్కూల్ ఉంది ఇక్కడ, దాంట్లో అడుగు వస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మరి ఏమంటుందో మేడం చూసి ఇంకా చెప్తాను మీకు తర్వాత. వీని బాధ ఇప్పుడు ఎవరికి చెప్పుకున్నాలో తెలియదు. ఆ పాప వీడు చదువుకునేడే కానీ ఎవరిని అడగాలో తెలియదు. వీని బాధ ఎవరికి తెలకుండా ఉంది. నాకు ఎట్టట్టు వస్తప్పుడు చెప్పాడే, అందుకే ఈయన ఇప్పుడు పోయి మేడంని అడుగుతాను. నాకు కూడా తెల్దా మేడము సపోర్ట్ చేస్తుంది కొంచెం. ఈ శివయ్య మమ్మల్ని ఎందుకు తోలుకొచ్చినాడో తెలదుగా. ఫ్రెండ్స్, నేను మా శివయ్య దగ్గరకు వచ్చినాను. హాయ్ ఈశ్వర్ అనే ఛానల్, శివయ్య పేరే పెట్టుకున్నాను నా ఛానల్ పేరు హాయ్ ఈశ్వర్. ఆయన మరి కరుణ ఎలా ఉంటుందో నా మీద. ఛానల్ ఇంకా ఎదగలేకపోతుంది, కొంచెము ఎదగతట్ట చేయాలని స్వామికి మొక్కుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇతనిగా ఎంత ప్రశాంతంగా ఉన్న ఏరియాలో ఉన్నాడు చూడు ఫ్రెండ్స్ శివుడుగా. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక మంచి సాంగ్స్ పాడతాను, అది ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్. నువ్వు నాకు కానరావే అని ఎవరి కంట్ల పడకుండానే వెళ్ళిపోతున్నానే. నువ్వు నాతో మాట్లాడలేవే అని ఎవరితో మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నానే. నువ్వు ఈ లోకంలో లేనలేవే అని నేనే ఈ లోకాన్ని వదిలేసిపోతున్నానే. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నేను పువ్వులు చల్లుకొని పోతున్నానే కాలే కాటికి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నేను పువ్వులు చల్లుకొని పోతున్నానే కాలే కాటికి. పైసా పైసా అన్నాడు కదనే నిన్ను కన్నా నాన్న, ఆఖరికి కురిసేది ఆటను చిక్కలానా. పరుగు పరుగు అంటూ తీస్తిరి కదనే పరుగు, పానం పోయినక్క మోగేదే డప్పుల దరువు. ఉండదే నీకే హాని పిల్ల పాపాలతోని, హాయిగా బతికే నువ్వందేళ్ళు. నువ్వు పువ్వులు అల్లుకుని పోతున్నవే అత్తగారింటికి, నేను పువ్వులు చల్లుకొని పోతున్ననే కాలే కాటికి. గాయస్, నేను గోనేళ్ళకి పోయి వచ్చినాను. వాకింద దగ్గర కొంచెంసేపు నిలబడి వీడియో తీసినాను. సైడ్కి నిలబడినాను. ఎట్లా ఉందో వీడియో చూడండి. సరదాగా అట్లా బయటికి వెళ్ళినాను ఫ్రెండ్స్ సైకిల్ వేసుకొని. అది గోనేళ్ళ దాకా తొక్కుకొని పోయి వచ్చినాను. అలా తిరిగి ఆ సైకిల్ కొంచెం ప్రాబ్లం ఉండే, దాన్ని రిపేర్ చేయించుకొని వచ్చినాను ఫ్రెండ్స్. అంతే, ఏం లేదు.
మా ఊర్లో దగ్గర ఉంటుంది ప్రాజెక్టు, అయినా దాని దగ్గరికి పోయి చూడమ్మాము. ఎందుకంటే దగ్గర ఉంది కదా, దగ్గర ఉండేది ఏది చూడమన్నమాట. దూరం ఉండేదే ఆలోచిస్తారు ఎవరైనా. దగ్గర ఉన్నా కానీ ప్రాజెక్టు దగ్గరికి పోయి చూడట్లేదు మా ఊర్లో ఎవరు. నేను కూడా చాలాసార్లు పోయినా కానీ వీడియో తీయలేకపోయినా, ఇప్పుడు తీస్తున్నాను ఫ్రెండ్స్.